తెలంగాణలో రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ రైతుల నుంచి వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల ఎంఆర్ఓ కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారమే రైతు రుణమాఫీపై తెలంగాణ వ్యాప్తంగా వేలాది ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేక చోట్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు ₹1,00,000 రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదని అధికారులను నిలదీస్తున్నారు. అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి గాని సరైన సమాధానం రావడం లేదని రైతులు చెబుతున్నారు. తమకు ఎందుకు రాలేదో చెప్పాలని అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏ నిబంధనల వల్ల లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదో అంతుపట్టడం లేదని అధికారులు అంటున్నట్లు తెలిసింది. అయితే పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్ కార్డు లేకపోవడం వంటివే అనేక మంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశాయని వ్యవసాయ శాఖ అధికారులు కొందరు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రచారం జరుగుతూ ఉండగా దీనిపై స్పష్టత లేకపోవడం, మరోవైపు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతూ ఉండడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో అధికారులు ఉన్నారు. గురువారం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం దాదాపు 11.5 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు 6,098 కోట్లు బ్యాంకుల్లో జమ చేశారు. కాగా ₹1,00,000 రుణం ఉన్నప్పటికీ మాఫీ జరగలేదని లక్షలాది మంది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో 20% నుంచి 30% లోపుగానే ₹1,00,000 రుణాలు మాఫీ అయ్యాయి. ఖమ్మం డీసీసీబీలో ఏకంగా 1,00,000 మందికి పైగా రుణమాఫీ కాకపోవడంపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 57,857 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే చాలా మందికి రుణమాఫీ కాకపోవడంతో శుక్రవారం రైతులు సహకార సొసైటీలు, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను రైతులు నిలదీస్తున్నారు. రుణమాఫీపై రైతులను 7 నెలలుగా ఊరించి చివరకు కంటతడి పెట్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అర్హత ఉన్న అనేక మంది రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదో చెప్పే నాథుడు లేడని, రైతుల గోడు వినేవారే లేరని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణలో వ్యవసాయ రంగం స్వర్ణయుగం సాధించడంతో పాటు రుణమాఫీలో రైతులకు 1.2 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.